హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రేణుదేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి రేణుదేశాయ్ ఇద్దరు పిల్లలతో పాటు పూణేలో ఉంటోంది. అయితే కొన్నేళ్లపాటు పూణేలో ఉంటే ఇంకొన్నేళ్లపాటు హైదరాబాదులో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్కే మకాం మార్చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. ఆమె నటించిన టైగర్ నాగేశ్వరరావు పెద్దగా ఆడకపోవటంతో ప్రస్తుతం సోషల్ సర్వీస్ కే సమయం కేటాయిస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి విషయాలను కొన్ని బయటపెట్టి ఎమోషనల్ అయింది. రేణుదేశాయ్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు ముందు నుంచి మగపిల్లాడు పుడతారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ మగపిల్లాడి బదులు తాను పుట్టేసరికి నిరాశకు గురయ్యారని, తన తండ్రి తనను చూసేందుకు కాదు కదా, కనీసం తాకేందుకు సైతం ఇష్టపడలేదని బయటపెట్టింది. నిజానికి ఇప్పుడైతే చాలా మంది అమ్మాయిలైనా భరిస్తున్నారు. కానీ ఒకప్పుడు చంపడానికి కూడా వెనకాడేవారు కాదు. అయితే నా తల్లిదండ్రులు చదువుకున్నవారు కావటంతో నన్ను చంపలేదు. మా ఇంట్లో ఉన్న పనిమనిషి నన్ను ప్రేమగా పెంచింది. తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. అయితే విడాకులు తీసుకున్న తర్వాత పుట్టింటివారు ఆదరించకపోవటం తనను బాగా ఇబ్బంది పెట్టిందని, చాలా రోజుల పాటు బాధ పెట్టిందని చెప్పుకొచ్చింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని రెండో వివాహానికి నిశ్చితార్థం చేసుకొని కూడా క్యాన్సిల్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.